నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే. సో అమ్మ, మనకు విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. సో ఈ సంవత్సరంలో కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి, అలాగే సింహరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, ఈ ముగ్గురికి కూడా శని స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో శని ప్రభావం మనకి ఎలా ఉంటుందో తెలుసు, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో మరి శని ఎలాగో ఉంటుంది, దాని నుంచి తప్పించుకోవడం అవ్వదు, కానీ కొంతలో కొంత పరిహారం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా ఈ 3 రాశుల వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి పరిహారం ఏదైనా ఉంటే శని బాధల నుండి బయటపడే అవకాశం కోసం తెలియజేస్తారమ్మా? తప్పకుండా చెప్తాను. సాటర్న్ వచ్చేసి అంటే శని అంటే సాడే సాతి అంటారు, లేకపోతే మీరు చూస్తే కనుక ఏలినాటి శని అంటాం తెలుగులో. అది ఉంటే, అది వస్తే కనుక చాలా భయపడిపోతూ ఉంటారు. అసలు ప్రతిసారి నన్ను ఎంత ఇబ్బంది పెడతాడో ఏమో ఈసారి అని చెప్పి భయపడుతూ ఉంటారు, ప్రిపేర్గా ఉంటారు అసలు. అయితే మనం చూడాల్సింది ఏంటి అని అంటే, భయపడకూడదు. ఫస్ట్ ఓకే, సాటర్న్ని ప్లీజ్ చేసుకోవాలి. శని భగవాన్ నుండి కనుక ప్లీజ్ చేసుకోవాలి అంటే కనుక, ఆయన ఆశీర్వాదం పొందాలి, ఆయన ఆదరణ పొందాలి అంటే కనుక ఖచ్చితంగా భగవంతుడి సేవలో ఉండాలి ఎక్కువగా అని చెప్పుకోవాలి. పూజలు ఎక్కువగా చేసుకోవడము, ఏదైనా బుక్స్ ఎక్కువగా చదవడము, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడము అనేది కంపల్సరీ చేయాలి. ఎక్కువగా ఆంజనేయ స్వామిని కానివ్వండి, లేదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదన్నమాట. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, సాటర్డే తప్పకుండా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడము. అలాగే నవగ్రహాల్లో మీరు శని భగవాన్ని చూస్తూ ఉంటారు. మీరు చూస్తే కనుక ఆయన మీద ఉత్తిగా ఆయిల్ ఎక్కువగా వేసేయడం, నువ్వులు ఉత్తిగా వేసేయడం, అట్లా రిబ్బన్ తీసుకెళ్ళి కడతారు. నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఒక రిబ్బన్ తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. క్లాత్ కడతారు కదా, మన రిబ్బన్స్ ఇస్తారు. క్లాత్ మనకి కాస్ట్లీ అనిపిస్తుంది కదా, రిబ్బన్ తీసుకెళ్ళిపోతారు. అట్లా కాకుండా నెలలో ఒక్కసారన్నా కూడా, ప్రతి వారం మేము అంత చేయలేమని అనుకున్నప్పుడు నెలలో ఒక్కసారన్నా మీరు నల్ల నువ్వుల నూనె, గానుగ నుంచి తెచ్చుకున్నది నల్ల నూనెను కంపల్సరిగా ఒక పావు కిలో అన్న 200 grams అన్న తీసుకొని వెళ్ళి అది అభిషేకం చేయాలి. దాంతో అది ఎలా వేయడం. అక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రదక్షిణాలు చేయాలి కదా అని చెప్పి చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటారు. అసలు సౌండ్ రాకుండా చేయాలన్నమాట ప్రదక్షిణ చేస్తే కూడా. అలాగనే స్వామివారిది నీలాంజన ప్రభావాసం అనేది మంత్రం ఉంటుంది, చక్కగా అదొకటి చదువుకోవడం. అయితే ఇంకోటి, స్వామివారిని మరి ఇంత చేస్తున్నాం అండి, మళ్ళీ మాకు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు అని అంటే, ఎవ్రీ సాటర్డే కొన్ని కాయిన్స్ పెట్టుకోండి, 11 rupees అట్లా, లేదంటే 21 rupees. గుడిలో బయట యాచకులు ఉంటారు కదా, కాయిన్స్ ఇవ్వండి. అంటే 1 or 2 rupees కాయిన్స్ ఇస్తే చాలా మంచిది అనమాట. అట్లాగే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కంపల్సరీ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎవరిని మనసు నొప్పించకుండా మాట్లాడాలన్నమాట. అప్పుడు సాటర్న్ మనకి హెల్ప్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నల్ల నువ్వులను దానం చేయడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చూస్తే కనుక ఇంట్లో కూడా సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడము, పిండి దీపం పెట్టడము, అలాగే కొంచెం నువ్వుల అన్నం చేసి నైవేద్యం పెట్టడం అనేది కూడా చేస్తే చాలా మంచిది. ఇన్ని చేస్తున్నా, ఇన్ని చేయాలని అనిపించడం లేదనుకుంటున్నా, మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఇంకోటి, శనివారమును త్రయోదశి కలిసి వచ్చిన నాడు ఖచ్చితంగా గుడికి వెళ్ళడము. ప్రతి శనివారం ప్రదోష సమయాన్ని ఉపయోగించుకోవటం. అంటే సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది కదా సాటర్డే, 1 గంట ముందు నుంచి దేవుడి సన్నిధిలో ఉండి చక్కగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక 7 వరకు కూడా తప్పకుండా పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫీస్కి వెళ్తాం, మాకు కుదరదు అని అనుకుంటే కనుక ఆ ప్రదోష సమయంలో తప్పకుండా భగవంతుని తలుచుకుంటూ కూర్చోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వర్క్ చేస్తున్నా కూడా చెప్పులు ఇప్పేసుకొని కూర్చొని భగవంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. సో శనికి సంబంధించి అంటే శనీశ్వరుడు ఉన్నాడు, శని స్టార్ట్ అయింది అంటే అమ్మ, సో మామూలుగా అందరికీ తెలిసిన ఇదే ఉంటుంది, ఎంతసేపు స్వామివారికి తైలాభిషేకం చేయటం, నల్లబట్ట చుట్టడం, ప్రదక్షిణలు చేసుకోవటం. సో ఇంతైనా ఇంకా వేరే ఏదైనా మార్గం లేదా అని అనుకునే వాళ్ళకి, ఇప్పుడు మనం కాయిన్స్ ఒకటి చెప్పాను కదా, అలాగే మీరు మెడిసిన్స్ ఎవరికన్నా ఇస్తే కూడా సాటర్కి చాలా ఇష్టం.
ఓకే. ఎవరికన్నా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానివ్వండి, ఎక్కడన్నా ఒక పారాసెటమాల్ స్ట్రిప్స్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా కాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళు జనరల్గా ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు అనేది అక్కడ మెడిసిన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. అలా ఇచ్చినా కూడా సాటర్న్ చాలా ప్లీజ్ అవుతారు. అయితే ఏం చేయాలి ఇంకా అని అంటే కనుక గుడిలో నువ్వుల నూనె దీపం పెట్టడానికి ఇస్తే కూడా చాలా మంచిది అనమాట. ఓకే. ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉంటుంది కదా మీరు ఇచ్చిన దాంతో, అలా ఇస్తే కూడా సాటర్న్ చాలా బాగా ప్లీజ్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. అయితే చాలా చేస్తూనే ఉన్నామండి, బాధగా ఉంది, చాలా ఆర్థిక ఇబ్బందులు బాగా కూరుకొని పోయి ఉన్నాం. సమస్యలు మామూలుగా లేవండి, మా ఇంట్లో ప్రతిదీ సమస్య అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని ఆరాధించాలి. ఓకే. శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి వారి ఫస్ట్ ఇన్కార్నేషన్. మనకి చక్కగా మన కోసమే కలియుగంలో ఆయన పుట్టారు, పిఠాపురంలో పుట్టారు ఆయన. ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఆయన చరితామృతం చదవండి. తప్పకుండా శని భగవాను నుంచి మీరు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పకుండా బయటకు వచ్చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మరి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి అంటారమ్మా? చదవండి శ్రీపాద శ్రీవల్లభులది సిద్ధమంగళ స్తోత్రం చదవండి. అలాగే చరితామృతంలో ఒక అధ్యాయం ఉంటుంది, శంకర్ భట్ అని ఆయనే రాశారనమాట. ఆయనకి రాసిన ఆయనకే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఎలా భరించాలి అని ఆయన తిరుగుతున్నప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే కేవలం 7.5 రోజుల్లో ఆ శని ప్రభావాన్ని తీసేస్తారనమాట. కాబట్టి అంటే ఆయన విపరీతమైన భక్తి, ఎక్కడో కన్యాకుమారి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట. స్వామివారిని చూడాలి, నేను కలవాలి, కురువపురంలో ఉన్నారట ఆయన అని చెప్పి వస్తూ ఉంటారనమాట. ఎన్నో అవరోధాలు, ఎన్నో పాపం అనేది క్రితం జన్మలో చేసింది కానివ్వండి, ఏదైనా కానివ్వండి అనుభవించవలసిందే. అవన్నీ పరిపక్వం అవుతే కానీ భగవంతుడిని దర్శించలేం. మరి అవన్నీ ఎలా పరిపక్వం చేశారు స్వామి, ఎలా కర్మని తొందరగా అనుభవింపజేశారు అనేది మీరు చరితామృతం చదువుతుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం, శ్రీపాద శ్రీవల్లభుల గురించి తెలుసుకోవడం, అసలు దత్తాత్రేయ స్వామి వారు ఇంకా ఏ అవతారాలు ఆయన అవతరించారు అని చెప్పడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య చాలా పెద్ద గొప్ప సనాతనం అయిపోయాం. షిరిడి సాయిబాబా గారిని కూడా ఆయన ముస్లిం అండి, ఆయనను మనం పూజించడం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వేసేంత పెద్దవాళ్ళం అయిపోయాం. సో నిజంగా అమ్మా మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి నాకు రేజ్ అయింది. రీసెంట్గా నేను వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఒక 2-3 ఈ మాట అన్నారు. సో ఆయన ఎవరో ముస్లిము, మనకు సంబంధం లేదు, దట్టు ఆయన చనిపోయారు, ఒక సమాధిని వాళ్ళు పూజిస్తారు ముస్లిమ్స్ మామూలుగా. సో సాయిబాబా అనే పర్సన్ ఒక పకీరు, మనకు సంబంధం కాదు, లేదు, మనం పూజనే చేయకూడదు, అసలు మన దేవుళ్ళతో సాయిబాబాకి సంబంధం లేదు అని అన్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది నిజమేనా అబద్ధమా? ఇది ఒక సందేహంగా ఉండిపోయింది. అలా అంటే మీరు అక్కల్కోట్ మహారాజు గారు ఉన్నారు కదా, అక్కల్కోట్ మహారాజు గారిది కూడా సమాధి ఉంది. మరి ఆయన హిందూ కాదా? సాయిబాబా గారు ఒకవేళ ముస్లిం అయితే కనుక త్రిపుండ్రము ఎందుకు ధరించేవారు, బొట్టు ఎందుకు పెట్టుకునేవారు, ఆయన చెవులకి ఎందుకు కుట్టించుకున్నారు, అగ్ని ప్రజ్వలన ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఓకే, అవునా కాదా? మనము అలా అనుకుంటే గనక చాలా హింసించారు, ఎవరైతే మనని ఇన్వైట్ చేశారో, వచ్చి పరిపాలించారో ముస్లిం రాజులందరూ కూడా, వాళ్ళందరూ కూడా మన రాజులని అందరినీ కూడా చాలా హింసించారు కదా. మరి ఇప్పటికీ కూడా ఆ పేర్లు పెట్టుకొని ఆ ఊర్లకి మనం అలానే పరిడవిలుతున్నాం చక్కగా, అవునా కాదు? దాన్ని మనం అపోజ్ చేయం లేదు. అప్పుడు మనకి సెక్యులరిజం గుర్తుకొస్తుంది. అర్థమైంది? అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఏ రూపంలో ఎలా వస్తాడు, ఎలా మనని ఉద్ధరిస్తాడు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చెప్పలేం. అర్థమైందా? భగవంతుడు ఏ రకంగానే రావచ్చు, ఇలానే ఉండాలి భగవంతుడు, శంఖచక్రాలు ధరిస్తేనే స్వామి అని అనుకోవడానికి ఏం లేదా. స్వామి ఎలా అయినా కూడా రావచ్చు. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, మీరు గురువాయూర్ గురించి చదువుతూ ఉంటే కనుక కృష్ణుడి గురించి, చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి వంట చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంత పెద్ద పెద్ద 2000 చాలా మంది సంతర్పణకు వస్తారనమాట. మరి ఆ భగవంతుడు ఆ చిన్నపిల్లవాడి రూపంలో వచ్చాడే, నీకేం వచ్చురా, నువ్వు పక్కకు జరుగు అని అనలేదు కదా అవతల వాళ్ళు. అర్థమైందా? అట్లా మీరు చూసుకుంటే కనుక ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక రూపంలో వచ్చి ఉద్ధరించడం అనేది చూస్తూ ఉంటాం మనం. కాబట్టి పిఠాపురంలో కూడా ఇదే పని చేస్తారు. శ్రీపాద శ్రీవల్లభుల్ని అసలు గుర్తించరు ఆయనని.
ఓకే. అంటే ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ 3 ఏళ్ల పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడిలాగానే ఉండాలి. భగవంతుడే వాడు అంత చెప్తున్నాడే, అంత వేదాన్ని వర్ణించేస్తున్నాడే, ఎంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతిదీ. అతను మరి వాడు ఖచ్చితంగా చిన్నపిల్లవాడు భగవంతుడు రూపము అని చెప్పి నమ్మిన వాళ్ళు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమంది చాలా చక్కగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం చదివితే అసలు సాయిబాబా గారు ఎవరు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా నీకు నచ్చకపోతే వదిలేసాయి. సాటర్న్ ఇబ్బంది పెట్టేది కూడా ఇదే. నీకు నచ్చకపోతే వదిలే, దాన్ని అదే పనిగా విమర్శించకూడదు. అర్థమైందా? ఇంకొకళ్ళ మనోభావాల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకూడదు. ఇప్పుడు నాకు చాలా చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నో మంచి అనుభూతులు ఉన్నాయి షిరిడి సాయిబాబా గారు. ఎవరైనా ఏమన్నా అంటే నా మనసు చాలా బాధపడుతుంది. నా తల్లిదండ్రులను అంటే ఎంత బాధపడతానో ఆయన అంటే కూడా అంతే బాధపడతాను. సో నన్ను బాధ పెట్టడానికి మీరెవరు? మీరు అసలు మీకు సంబంధం లేని విషయం కదా, అవునా కదా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆయన ఎవరు అనేది తెలుసుకోవడానికి మనకి అంత ఇంకా క్లియర్గా మీరు చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే కనుక చాలా బాగా అర్థమవుతుంది. అంటే మీకు నచ్చకపోతే తిట్టకండి ఎవరిని. కొంతమంది కొన్ని రకాల మాటలు చెప్పినప్పుడు అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వైపు టర్న్ అయిపోతాం, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వైపు టర్న్ అయిపోతాం. ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అలా ఉంటుంది. సో అలా చెప్పిన తర్వాత నిజంగా నాకు ఇంట్లో పూజ చేసేటప్పుడమ్మా బాబాకి పువ్వు పెట్టాలా వద్దా, చెయ్యాలా వద్దా, నిజంగా దేవుడు కాదా మన దేవుడు కాదా అనేది నిజంగా నాకు మైండ్లోకి వచ్చేసింది. అవధూత అంటే ఏంటి అని అంటే అవధులు లేనివాడు అవధూత. అంటే నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇలానే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, ఇవన్నీ ఏమి అస్సలు అవన్నీ లేనివాడు అనమాట. ఓకే. సో మీరు తప్పకుండా పూజ చేసుకోవచ్చు, తప్పకుండా పువ్వు పెట్టచ్చు. సో అది నాకు మైండ్లో ఉండింది. సో అనుకోకుండా టాపిక్ ఒక్కటి చెప్తున్నాను, అసలు ఏమీ లేదనుకోండి, అసలు ఎక్కడ కూడా మహిమ అనేది ఆయన అసలు భగవంతుడికి సంబంధించిన వాడు కాదు అని అంటే ఇంతమంది లక్షల కోట్ల మంది ఎందుకు ఆరాధిస్తారు? నిజంగా స్వామివారు షిరిడి వెళ్ళటం ఒక అదృష్టంగా పుణ్యంగా భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఆయన కరుణ మన మీద ఉంటేనే దర్శనం కలుగుతుంది అని విపరీతంగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బట్ ఎందుకు మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అనేది తెలీదు. కానీ నిజంగా అలా ఒక క్రియేషన్ అయితే వచ్చేసింది, బాబా దేవుడు కాదు అనేది వచ్చింది బయటకి. సో అది ఎంతవరకు వాస్తవము అనేది మనం అనలేం. కానీ ఇదే మాట భక్తుల దగ్గర అంటే మాత్రం అసలు ఊరుకుంటారని నేనైతే అనుకోను. ఆయనే చూసుకుంటారు అనుకుంటాను నేనైతే. 100% అందరూ పిల్లలే కదా ఆయనకి. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, సరిగ్గా బాగా చదువుకునేవాడు కొడుకే, చదువుకోకుండా రోడ్డు మీద తిరిగేవాడు కొడుకే. ఆడికి ఇద్దరికి ఒకటే రకమైన ప్రేమని ఇస్తుంది. ఎలా ఉంటాము అనేది మన ఇష్టం. సో సాటర్న్ విషయంలో తప్పకుండా శని భగవానుడు మనకి అందించాలి అని అంటే గనక భగవంతుడిని ఆరాధించడం అనేది, అలాగే చారిటీ ఇవ్వడం, ఎక్కడికైనా ఫుడ్ డొనేట్ చేయడం కానివ్వండి, మెడిసిన్స్ డొనేట్ చేయడం కానివ్వండి చేయడం, అలాగే కాయిన్స్ ఒకటి డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరిని కూడా విమర్శించకుండా ఉండడం, మనసుని బాధ పెట్టకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అమ్మా. సో నిజంగా చాలా చక్కటి విషయాలు. ఎందుకంటే శనికి ఏది ఇష్టం అది చేసినప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. సో ఇష్టం లేని పనులు ఎక్కువగా చేసినప్పుడు కష్టం కూడా ఆటోమేటిక్గా అది రెట్టింపు అవుతూ వస్తుంది. సో చాలా చక్కటి రెమెడీస్ వీక్షకుల కోసం తెలియజేశారు. ముఖ్యంగా ఈ 3 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం శని నుంచి ఇంకా మా తల మీద వచ్చేసింది అని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా చక్కటి పరిహారాన్ని అందజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.